అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీకు ఈరోజు ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది చేసుకోవటం చాలా అంటే చాలా ఈజీ. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి. పిండి వంటలంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. పిల్లలకి స్నాక్ బాక్స్లో బాగుంటుంది, అలాగే పెద్దవాళ్ళకి టీ టైంలో కూడా చాలా బాగుంటాయండి. ఆ సౌండ్ వింటేనే తెలుస్తుంది కదా ఇవి ఎంత క్రిస్పీగా, ఎంత గుల్లగా, ఎంత కరకరలాడుతూ ఉంటాయో అని. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మురుకులని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి ఇలా జల్లెడ పెట్టుకోండి. అందులో 1.5 కప్పుల బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పావు కప్పు వరకు శనగపిండి కూడా యాడ్ చేసేసి దీన్ని మొత్తాన్ని బాగా జల్లించుకోండి. ఇలా కొంచెం శనగపిండి వేసుకోవడం వల్ల గుల్లగా టేస్టీగా బాగుంటాయండి. మొత్తం గనక బియ్యం పిండితోనే చేసుకుంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట. సో ఇలా కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసి దీన్ని జల్లించుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ కలోంజీ ఉంటే యాడ్ చేసుకోండి. ఇది లేకపోయినా పర్లేదు, స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేథి యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని సిమ్లో కొంచెం అలా ఫ్రై చేసేసేయండి. మీ టేస్ట్కి తగ్గట్టు వీటన్నిటిని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, అలాగే ఏవైనా స్కిప్ కూడా చేసుకోవచ్చు. అవి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేసేసేయండి. మనం తీసుకున్న 1.5 కప్పు పిండికి కప్పు వాటర్ సరిపోతాయండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చిటికెడు ఇంగువ యాడ్ చేసేసేయండి. ఈ ఉప్పు కారాలు అనేవి కూడా మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం స్పైస్గా తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చండి. ఈ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న ఈ పిండిని వేసేసేయండి. ఫ్లేమ్ అనేది బాగా సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు పెట్టేసి ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి. దీన్నంతటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది కొంచెం పొడి పొడిలాడుతుంది కదా, అయినా సరే మనకి వాటర్ సరిపోతాయండి. మీరు ఎలాంటి వాటర్ యాడ్ చేయొద్దు. దీన్ని ఒక 5 మినిట్స్ చల్లారనిద్దాము. చూడండి ఇంకా వేడిగానే ఉంది. మనకి చేతికి పట్టుకోవడానికి వీలైనంత కొంచెం చల్లగా అయిన తర్వాత వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా బాగా ముద్దగా చేసుకోండి. మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోండి. మీకు మరీ బాగా పొడిగా ఉంది, ఇలా అవ్వట్లేదు అనుకుంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం ఒక జామకాయ అంత సైజ్ తీసుకోండి. ఇలా పిండిని మిగిలిన పిండి మీద ఒక తడి క్లాత్ వేసేసి పక్కన పెట్టేసేయండి. వీడియోలో కనిపిస్తున్నట్లు మనం తీసుకున్న ఈ పిండిని ఇలా ఒత్తేసుకోండి. ఒక అరిసెలాగా, ఒక అప్పంలాగా ఇలా కొంచెం మందంగా ఒత్తేసుకోండి. ఇలా ఒత్తుకోవడానికి వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ అవసరం ఉండదండి. చూడండి ఇంత మందాన ఒత్తేసిన తర్వాత మనం కిచెన్లో మాత్రమే వాడే సిజర్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఇదిగోండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా పల్చగా కట్ చేసుకోండి. జనరల్గా ఇలా పిండి కలుపుకొని అప్పాల్లాగా ప్రెస్ చేసుకొని కూడా వేయించుకుంటూ ఉంటారు కదా, కానీ అది కొంచెం కష్టంగా అనిపించిన వాళ్ళకి ఇది చాలా ఈజీ అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, పెద్ద టైం ఏం పట్టదనమాట. టకటక కట్ చేసేయచ్చు. ఇలా మనం చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు ఇలాంటివి ఏమైనా అప్పాలు చేస్తున్నప్పుడు వెన్నపూస వేసి చేసాం అని చెప్పేసి మరీ చేసేవాళ్ళు, గుర్తుందా? అలా వెన్నపూస వేసి చేస్తే మంచి క్రిస్పీగా గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయన్నమాట. మనం వెన్నపూసకు బదులు నెయ్యి వాడాం. మీ దగ్గర కనుక వెన్నపూస ఉంటే ఆ నెయ్యికి బదులు వెన్నపూస కూడా వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా ఇంకొంచెం పిండి తీసుకొని సేమ్ మళ్ళీ అలాగే అప్పంలాగా చేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. బాగా పల్చగా కట్ చేసుకోండి. ఇలా పల్చగా కట్ చేసుకుంటే ఫ్రై అయినాక చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. చూడండి నేను 1/2 పిండిని ఇలా చేసేసాను అనమాట. ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇదిగోండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఒక జాలి గిన్నెలోకి అవి వేసుకొని ఇలా వేసేసుకోండి. లేకపోతే ఇలా చేత్తో వేయడం వచ్చు అనుకుంటే చేత్తో అయినా వేసుకోవచ్చు.
అలా చేత్తో వేయటానికి భయపడే వాళ్ళ కోసం అలా చూపించానమాట. జాలి గిన్నెలోకి వేసుకొని ఆ తర్వాత వేసేసి ఇవి హై ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై చేసుకుంటూనే మిగిలిన పిండిని కూడా నేను పక్కన కట్ చేసేసుకుంటున్నాను. ఇలా వీటిని తీసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇలాగే వేసేసేయండి. ఇలా మీరు ఎన్ని వాయిలు వేసుకుంటే అన్ని మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. ఆ పిండి కలుపుకుంటే చాలండి, అవి టకటకా కట్ చేయొచ్చు, సరదాగా ఆడుతూ పాడుతూ చేసేసేయచ్చు అనమాట. ఇవి తింటుంటే మన అమ్మ వాళ్ళు చేసే అప్పాలు, మురుకులు అవి గుర్తొస్తూ ఉంటాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై చేసేసానండి. చూడండి ఆ సౌండ్ కూడా ఎంత క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తున్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.